సరే ఇప్పుడు మహా బ్లాక్ బస్టరు, డివోషనల్ బ్లాక్ బస్టరు, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ, అంత కాకపోయినా సినిమా మాత్రం నిలబడింది. కన్నప్ప అనగానే ఇదేదో అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఆశాభంగమే. నిజానికి సంతోషించాలి. ఎందుకంటే పాపం మోహన్ బాబు గారు అంత సీనియరు. ఈ 70 ఏళ్ల వయసులో కొడుకులిద్దరులాగా కొట్టుకుంటూ ఆయనకు మానసిక శాంతి లేకుండా చేయడం ఇదంతా చూసినప్పుడు నిజంగా మోహన్ బాబుని అభిమానించే వాళ్ళకి, ఆయన ఎప్పటినుంచో చూస్తున్న వాళ్ళకి అయ్యో పాపం అని బాధ కలుగుతుంది. చెప్పాలంటే ఈ సినిమా హిట్ అనేది కొంత ఆ ఫ్యామిలీకి ఒక రిలాక్సేషన్ అనే అనిపిస్తుంది. కాకపోతే బావుంది అంటున్నారు కదా అని తామేదో పెద్ద కళాఖండం తీసేసినట్టు ఈ రెగ్యులర్ స్టైల్‌లో ఆ డబ్బాలు అవి లేకుండా కాస్త డిగ్నిఫైడ్‌గా పబ్లిక్‌లో కాస్త చక్కటి భాషతో సొంత గొప్పలు చెప్పుకోకుండా చక్కగా ఉంటే చాలా బావుంటుంది. చాలామంది మంచు ఫ్యామిలీ వాళ్ళ సినిమాలు, మోహన్ బాబు గారిని మెయిన్‌గా ఇష్టపడే వాళ్ళందరూ కోరుకునేది ఇదే. అది వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో మనకు తెలీదు గానీ